కేటీఆర్ కి ఊరట లభించింది. దీనికి సంబంధించి ఇదే పని న్యూస్ చూస్తున్నాం మనము. హైకోర్టులో అయితే కేటీఆర్ కు ఊరట లభించింది. అయితే ఈ రేసు కేసులో విచారణ కొనసాగవచ్చని హైకోర్టు అయితే తెలిపింది. ఇటు హైకోర్టులో కూడా కేటీఆర్ కు ఊరట లభించింది. తదుపరి విచారణ 10 రోజులు వాయిదా వేశారు. సో హైకోర్టులో కేటీఆర్ కు అయితే ఊరట లభించింది. సో ఈ రేసు కేసులో అయితే విచారణ కొనసాగించవచ్చన్న హైకోర్టు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఇటు ఏసీబీ కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్. వారం రోజుల పాటు అరెస్టు చేయొద్దని ఆదేశించింది హైకోర్టు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఇటు ఏసీబీ కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్. వారం రోజుల పాటు అరెస్టు చేయొద్దని ఆదేశించింది హైకోర్టు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. అయితే ఏసీబీ కేసుపై ఇటు క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్. ఇటు వారం రోజుల పాటు అరెస్టు చేయొద్దని ఆదేశించింది హైకోర్టు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైకి అయితే హైకోర్టులో ఊరట లభించింది. సో ఏసీబీ కేసుపై ఇటు క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తానికి సుదీర్ఘ వాదనల తర్వాత కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. వారం రోజుల పాటు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అనేక ఉత్కంఠ వాదనల మధ్య యొక్క తీర్పు అనేది వెలువడింది. దీంతో ప్రజెంట్ కేటీఆర్ కు కొంత సంతోషాన్ని కలిగించేటువంటి అవసరం ఉంటుంది. అలాగే మరోవైపున ఇటు బీఆర్ఎస్ వర్గాలకు కావచ్చు, అలాగే కేటీఆర్ కావచ్చు, ఇటు కొంచెం సంతృప్తినిచ్చినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి దాదాపు కొన్ని గంటల పాటు జరిగినటువంటి వాదనల్లో ఇటు కేటీఆర్ తరఫున వాదనలు వినిపించినటువంటి సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేటు సుందరం, అలాగే ఇటు ఏసీబీ తరఫున వాదనలు వినిపించినటువంటి సీనియర్ అడ్వకేటు సుదర్శన్ రెడ్డి మధ్య కూడా అంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా పోటాపోటీగా జరిగాయి. అన్నింటికి సంబంధించి కూడా ముఖ్యంగా మనం యొక్క వాదనలు కనుక ఒకసారి గమనించినట్లయితే ముందుగా కేటీఆర్ తరఫున న్యాయవాది సుందరం యొక్క వాదనల్లో తమ యొక్క ఆర్గ్యుమెంట్స్ ను వినిపించారు. వాస్తవానికి 2023 అక్టోబర్ లో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారమే ఇటు ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ FEO కు అమౌంట్ అనేది చెల్లించడం జరిగింది. ఆల్రెడీ గతంలో ఈవెంట్ ను నిర్వహించి ఉన్నారు కాబట్టి ఆ ఈవెంట్ కు సంబంధించి దానికి కంటిన్యూషన్ లో భాగంగానే ఈ యొక్క అమౌంట్ ను చెల్లించారు. ఇది ఇందులో కొత్తగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించింది కూడా ఇందులో ఎక్కడా లేదు అనేటువంటి విషయాలను కూడా తెలియజేశారు. ఇక అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన, ఎన్నికల కోడ్ ఉల్లంఘన అనేది ఎలా అవుతుంది అంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఇక పబ్లిక్ సర్వెంట్ ఒకవేళ నేరపూరిత దుష్ప్రవర్తన కనుక చేస్తే, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడితే పీసీ యాక్ట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అసలు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అనేది అంటే కరప్షన్ అనేది జరగనప్పుడు పీసీ యాక్ట్ ఎలా ఇందులో యాడ్ చేస్తారు. అలాగే 13 క్లాజ్ 1A 409 అనే సెక్షన్లు అసలు ఏమాత్రం కూడా వర్తించవు. ఫార్ములా రేసు అగ్రిమెంట్ జరిగినటువంటి 14 నెలల తర్వాత ఈ కేసును పెట్టడం జరిగింది. అంటే సంవత్సరం 2 నెలల పాటు ఇంతవరకు డిలే చేసి ఇప్పుడు కేసు పెట్టడం అనేది కూడా ఇది ఆమోదయోగం కాదు అంటూ కూడా తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్ పరిశీలించాలి కానీ అసలు ఏసీబీకి ఏం సంబంధం అనేటువంటి వాదనలు కూడా వినిపించారు. ఇక రేసు కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారు అన్నటువంటి వాదనలు కూడా
సుందరం తన యొక్క ఆర్గ్యుమెంట్స్ లో వినిపించడం జరిగింది. అయితే ఇక్కడ అమౌంట్ చెల్లించడానికి సంబంధించి ఇది పూర్తిగా ఆర్గనైజేషన్ కు అలాగే నిర్వాహకులకు మధ్య జరిగినటువంటి అమౌంట్ ట్రాన్సాక్షన్ కానీ ఇందులో కేటీఆర్ అమౌంట్ తీసుకున్నది ఎక్కడ ఉంది అనేటువంటి ఆయన ఎక్కడ లబ్ధి పొందారు అన్నటువంటి ప్రశ్నలు కూడా ఇటు ఆయన తరఫున న్యాయవాది సుందరం లేవనెత్తారు. ఇక సీజన్ కోసం గత ప్రభుత్వం 2 విడతల్లో యొక్క నిధులను చెల్లించింది. 3వ విడత నిధులు చెల్లించాలని గత డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎఫ్ఈఓ సంస్థ లేఖ రాశారు. 3వ విడత నిధులు చెల్లించేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఇక దీంట్లో భాగంగానే వాస్తవానికి ఇప్పుడు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయంలో డిలే అనేది చాలా కాలం పాటు ఉంది. దాదాపు 14 నెలల పాటు కూడా డిలే చేశారన్నటువంటి విషయాలను కూడా ఇందులో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా 18వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఫిర్యాదు వస్తే 19వ తారీఖు ఉదయం ఇమ్మీడియట్ గా దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే కేవలం ఒక్క రోజులోనే కేసు నమోదు చేశారు. కనీసం ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అనేది ఈ కేసులో జరగలేదు అన్నటువంటి అంశాలన్నిటిని కూడా ప్రస్తావించింది. ఇక సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పులన్నిటిని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రాథమిక దర్యాప్తు అనేది జరపకుండా కేసు రిజిస్టర్ చేయడం అనేది చట్ట విరుద్ధం అనేటువంటి విషయాలను కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే అఫెన్స్ జరిగిందని తెలిసాక 3 నెలల్లోపే కేసును రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. కానీ దాదాపు 14 నెలల పాటు ఇటు దీని మీద ఎటువంటి కేసులు అనేది చేయకుండా కనీసం ప్రాథమిక విచారణ జరపకుండా ఫిర్యాదు అన్నటువంటి ఒక్క రోజులోనే 14 నెలల తర్వాత ఈ రకమైనటువంటి సెక్షన్ల ప్రకారం అధికార దుర్వినియోగం జరిగిందంటూ నమోదు చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు అవి సరైనవి కాదు అంటూ కూడా ఆయన వాదనలు వినిపించారు. ఇక మరోవైపు దీనికి సంబంధించే గతంలో ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్ ఆయన మంత్రిగా ఉన్నారు, మాజీ మంత్రిగా ఇప్పుడు ప్రజెంట్ మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆ సమయంలో ఆ మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన మీద ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన మీద కక్షపూరితంగానే ఈ యొక్క కేసులు అనేవి నమోదు చేయడం జరిగింది అని చెప్పిన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇక ఈ వాదనలు పూర్తయిన తర్వాత ఇమీడియట్ గా ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తన యొక్క వాదనలు వినిపించారు. ఆయన తన వాదనలు వినిపిస్తూ ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైంది. 2 నెలల క్రితం ఎంఏయుడి చీఫ్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదు చేశారు. విచారణకు గవర్నర్ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది అంటూ కూడా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఇటు తన యొక్క ప్రతిపాదనలు వినిపించడం జరిగింది. మరోవైపున ప్రతి విషయంలోనూ ఎఫ్ఐఆర్ ప్రతి విషయానికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. కానీ దర్యాప్తులో అన్ని రకాల విషయాలు అనేవి బహిర్గతం అవుతాయి. దానికి సంబంధించినటువంటి పేపర్లు ఉన్నాయా అని అడిగినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి అనుమతి పత్రాలన్నింటినీ కూడా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఇటు న్యాయమూర్తికి చూపించినటువంటి పరిస్థితి ఉంది. దర్యాప్తులో ఈ కేసులో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళ పేర్లన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అనే విషయాలను కూడా తెలియజేశారు. అయితే ప్రాథమిక దర్యాప్తు జరగకుండా ఎఫ్ఐఆర్ నమోదైంది అనేది పూర్తిగా అవాస్తవము. ప్రాథమిక దర్యాప్తు అనేది జరిపాము. అగ్రిమెంట్ లేకుండానే 2 దఫాల్లో డబ్బులు పంపారు. 2023 అక్టోబర్ 3, 11 తేదీల్లో డబ్బులు పంపారు. అప్పటికి అగ్రిమెంట్ లేదు. 2023 అక్టోబర్ 30న 2వ అగ్రిమెంట్ చేసుకున్నారు. డబ్బులు పంపింది 2వ అగ్రిమెంట్ కోసం అంటూ కూడా తన వాదనలు వినిపించారు. ఇక మొదటి అగ్రిమెంట్ ను 2023 అక్టోబర్ 27న రద్దు చేసుకున్నారని, ఒకవేళ ఏదైతే ప్రమోటర్స్ ఉన్నారో ప్రమోటర్స్ వాళ్ళు వెనక్కి తగ్గడానికి కారణం కూడా ప్రభుత్వానికి భారీ లాభం వస్తే అసలు స్పాన్సర్స్ వెనక్కి ఎందుకు వెళ్తారు, ప్రభుత్వానికి భారీ లాభం వచ్చిందనేది కూడా అవాస్తవం. అలా చేసినట్లయితే స్పాన్సర్ ముందుకు వచ్చేసి తర్వాత ఈవెంట్ ను కండక్ట్ చేయడం కోసం వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఇక ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అనేది పూర్తి దర్యాప్తు జరుగుతూనే తెలుస్తుంది. కాబట్టి దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దంటూ కూడా అడ్వకేట్ జనరల్ తన యొక్క వాదనలు వినిపించడం జరిగింది. ఇక పూర్తి ఇరు వాదనలు విన్న తర్వాత ఇక ప్రస్తుతం ఇటు కేటీఆర్ యొక్క అడ్వకేట్ వాదనలతో కొంత ఏకీభవించినట్టుగానే భావించాలి. ఆయన దాదాపు వారం రోజుల పాటు అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ రత్నకుమార్, మొత్తానికి ఇటు ఓవరాల్ గా చూస్తే ఇటు కార్ రేసు అంశంలో కూడా తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కూడా క్వాష్ చేయాలని కూడా పిటిషన్ లో అయితే దాఖలు చేశారు. సో కేటీఆర్ మొత్తానికి ఇప్పుడు అలాగే డిసెంబర్ 30 లోపు కూడా అంటే కౌంటర్ చేయాలంటూ కూడా ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. సో మొత్తానికి దీనికి సంబంధించి మీరేమంటారు? ప్రజెంట్ ఇప్పుడు దాదాపు వారం రోజులు ఊరటనివ్వడంతో పాటు మొత్తం పూర్తిగా ఇటు ఏదైతే క్వాష్ చేయడానికి సంబంధించి కావచ్చు ప్రభుత్వానికి ఇటు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది కాబట్టి మరికొన్ని ఆధారాలను కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత దీని విచారణ అనేది ఇప్పటికే వాయిదా వేసిన నేపథ్యంలోనే
ఇప్పుడు ప్రజెంట్ ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ కౌంటర్ ను దాఖలు చేస్తూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇటు ఏజీ ఇటు సుదర్శన్ రెడ్డి కావచ్చు మిగతా న్యాయవాదులందరూ కూడా ఆ కౌంటర్ ను దాఖలు చేసే పనుల్లో నిమగ్నమై ఉంటారు. అయితే మరి ఇక దీనికి మరికొంత సమయం ఉండటంతో ఇటు ఇరువైపులా సంబంధించినటువంటి అటు ఎవరైతే ఆ ప్రతివాదులు పిటిషనర్లు కావచ్చు లేకపోతే ప్రతివాదులుగా చేసినటువంటి వ్యక్తులు కావచ్చు వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మరింత సమకూర్చుకున్నటువంటి సమయం టైం ఉంటుంది. పైగా ఇప్పుడు వారం రోజుల పాటు ఎందుకంటే మనకు ఇప్పటి వరకు అందినటువంటి సమాచారాన్ని బట్టి అయితే రేపు లేదా ఎల్లుండు ఎందుకంటే ఇందులో పెట్టినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 13 Clause 1A అలాగే 409 సెక్షన్స్ ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ను కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కూడా ఇవన్నీ చేసినటువంటి పరిస్థితుల్లోనే ఇందులో కనీసం నోటీసులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, డైరెక్ట్ గా కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అని ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రేపు లేదా ఎల్లుండు అయితే విచారణకు పిలవచ్చు, లేదంటే ఆయన్ను డైరెక్ట్ గా కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కేటీఆర్ ని అనేటువంటి వాదనలు ఇప్పటి వరకు వినిపించాయి. ఇక ఎప్పుడైతే కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి యొక్క హైకోర్టు తీర్పుతో ఇక వారం రోజుల పాటు ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు లేవు కాబట్టి ప్రస్తుతం ఇది ఆ కేటీఆర్ కు కొంత ఊరట కలిగించే విషయము. అలాగే దీని మీద తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సమర్పించుకోవడానికి మరికొంత సమయం దొరికినట్టే అయిందని చెప్పాలి. ఎస్ ఇటు రత్నకుమార్ చిన్న అంటే పాయింట్ దాకా అయితే పోతే 10 రోజుల పాటు అంటే అరెస్ట్ చేయొద్దని కూడా హైకోర్టు ఆదేశించింది. సో డిసెంబర్ 27 వరకు అయితే వాయిదా పడింది. సో ఎందుకు దీనికి రీజన్ ఏందంటారు? వాస్తవానికి ఇమ్మీడియట్ గా ఇప్పుడు పిటిషన్ ని క్వాష్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే యొక్క లంచ్ మోషన్